అమ్మా అమ్మా. ఏం బాబు, ఏమిటి హడావుడి? అమ్మా, నీ పూజలు నా ప్రయత్నాలు రెండు ఫలించాయమ్మా. అంటే నీకు ఎస్ఐ ఉద్యోగం ఉంటుంది? అవునన్నయ్య. మరేమనుకున్నారు మేనయ్య అంటే? భగవంతుడా, ఎన్నాళ్ళకు నా మొర విన్నావయ్యా. అన్నయ్య, నోరు తెరు. ఎందుకో? ముందు తెరు. ఇప్పటికీ వడపప్పే, పెళ్లికి పానకం పస్తా. అన్నయ్య, మరి ఉద్యోగం ఎప్పుడు చేరేది? ముందు ట్రైనింగ్కి వెళ్ళాలి, ఆ తర్వాత ఉద్యోగం. బాబు ప్రయాణం ఎప్పుడు? ఎప్పుడూ ఏమిటమ్మా, పోస్ట్ డిలే వల్ల ఆర్డర్స్ లేట్గా వచ్చాయి. రేపే బయలుదేరాలి. కాకపోతే ట్రైనింగ్కి వెళ్ళడానికి ఒక 1500 రూపాయలు కావాలమ్మా. 1500? అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తావన్నయ్య? లేకపోతే మన కళలు కళలుగానే మిగిలిపోతాయి. అన్నయ్య, ఎక్కడో చోట నేను పుట్టిస్తాగా. ఎస్ఐ ట్రైనింగ్ వచ్చింది, అర్జున్కి 1500 కావాలి. నువ్వు ఇస్తావా? ఇలాకంటే అతని కోసం అయితే ఇంత కంగారు పడతా ఎందుకు? ఏది నీ చేత్తో పాతికిలా పడాయి, దాన్నే 1500గా మార్చేస్తాను. 1500 రూపీస్. ఏంటి పేక ముక్కలా? కాదు, నోట్ల కట్టు. మంది ఒకే గుండి ఒకే దెబ్బ, తెలుసుగా? పడాయి పాతికి. ఇస్తాను పాపం, తాగి తగలటను కాదు. కానే కాదు, ముమ్మాటికి కాదు. నీ మీద ఒట్టు లేదు గిట్టు లేదు. నేనే ఎలాగో తిప్పలు పడతాను గాని నిన్ను మాత్రం నమ్మను. వస్తా. చెల్లెమ్మా, చెల్లెమ్మా. అందరూ తేలిగ్గా పిలిచినట్టు నేను భాగోతాన్ని కాదు. అవసరమైతే అసలు పేరుకు తగ్గట్టు భగత్ సింగ్నే కాగలను. చూస్తాను నా తడాక. నెత్తురొడ్డైనా సరే డబ్బు సంపాదిస్తాను. ఒకే గుండి ఒకే దెబ్బ. చూడు బాబు, నా కన్న బిడ్డకిస్తున్నంత ఆనందంగా నీకు డబ్బిస్తున్నాను. తీసుకో, తీసుకో బాబు, తీసుకో. ఆగు సోదరా, ఈ ముసలాడి పాపిష్టి సొమ్ముతో ట్రైనింగ్ ఎడితే ఇంతే సంగతులు చిత్తగించవలెను. అన్నయ్య, శుభం అంటూ ఏమిటా మాటలు? సొమ్ము దేనికమ్మా సోదరా? నీకప్పుడు చెప్పాను, గుర్తుందా? ఏనాటికైనా నీ రుణం తీసుకుంటాను. డబ్బు తెచ్చాను, తీసుకో. అన్నయ్య, ఆ డబ్బు తీసుకోవద్దు. అంత డబ్బు ఎలాగొచ్చిందో నాకు బాగా తెలుసు. ఏం నీకు తెలిసింది? ఆ ముసలాడికి మళ్ళీ కూనీలు చేసి జైలుకి వెళ్ళి పాపిష్టితో మూట కట్టుకురాలా. కష్టపడి సంపాదించాను. కష్టపడే ఉంటావు. వద్దన్నయ్య, ఆ దొంగ డబ్బు తీసుకోవద్దు. చెల్లెమ్మా, ఇది దొంగ సొమ్ము కాదమ్మా. నీసం కోసం నెత్తిరోడ్చి మరీ తెచ్చానమ్మా. అన్నయ్య, తండ్రి లాంటివాడిని కాదనకుండా ఈ డబ్బు తీసుకో బాబు. లేదు, ఇన్నాళ్లకు మంచి పని చేయాలని మనస్ఫూర్తిగా తెచ్చాను. కాదనకుండా తీసుకో సోదరా. ఆగండి, మీ ఇద్దరిది కష్టపడి సంపాదించే డబ్బే. కానీ కష్టపడకుండా నా దగ్గర చాలా డబ్బు ఉంది. అందుకని మిస్టర్ తిలక్, ఇదిగో ఎంత డబ్బు కావాలో తీసుకో. రంజనన్నయ్య, చూడండి రంజన్ బాబు, మీ గురించి మా మళ్ళీ చెప్పగా విన్నాను. ఇదే చూడటం. మీలాంటి పెద్దోళ్ల సొమ్ముతో మా వాడు పోలీస్ అయితే ఇక చెప్పక్కర్లా, మీ పెద్దోళ్లకే బానిస. చూడండి, మళ్ళీ ఇంతవరకు నన్ను ఏమీ కోరలేదు. ఎన్నాళ్ళకి నాకు ఈ అవకాశం కలిగింది. నా అభిమానాన్ని అవమానించొద్దు. సంతోషంగా ఇస్తున్నాను. నా నెత్తురు నీరు కాకూడదు. నీ ఇష్టం బాబు. ఇన్నాళ్ళు నిరాదరణ భరించడమే కష్టం అనుకున్నాను. ఇప్పుడు ఆదరణ భరించడం కూడా కష్టమని తెలుసుకున్నాను. మళ్ళీ ఇదంతా నీ చలవే. నన్ను ఏం చేయమంటావు చెప్పు. నా డబ్బు తీసుకోమని చెప్పు. నాకు ఏం తోచడం లేదన్నయ్య. ఎవ్వరూ లేరనుకుంటున్నా నాకు. మేము ఉన్నాము అంటే వచ్చిన ముమ్మూర్తులు మీరు. మీ ప్రేమను ముప్పురిగా పేని నా జీవితంతో ముడేసుకుంటాను. మీ ముగ్గురు కలిసి 300-500 ఇవ్వండి చాలు. భలే మంచి నిర్ణయం అన్నయ్య. 500 అయితే నేను ఇవ్వను. ఏ? 501 అయితే. అమ్మా. బాబు, బాగున్నావా? నాకే అమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. అవును, చెల ఇది? ఇదిగో ఇక్కడ. ఇన్నాళ్ళు తల్లి కళ్ళకు దూరమైన బిడ్డ మీద ఏ కళ్ళు పడ్డాయోనన్న భయం అన్నయ్య. కంటికి దూరమైన మనసంతా కళ్ళు చేసుకుని చూసే చల్లని తల్లుండగా ఏ దోషం తగలదు. అమ్మా. బాబు, నువ్వు నీతి నిజాయితీకి నిలబడి పోలీస్ ఆఫీసర్ కావాలన్నది మీ నాన్నగారి ఆశయం. అమ్మా,
నాన్నగారి ఆశయాలకు నీ నమ్మకానికి తగినట్టుగా నిలబడతానమ్మా. చెడు వినకు, చెడు కనకు, చెడు అనకు. అంటే మనం ఈ 3 కోతుల దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, మనం ఎప్పుడూ కూడా చెడ్డ విషయాల గురించి వినకూడదు, చెడ్డ విషయాలు చూడకూడదు, చెడ్డ విషయాల గురించి మాట్లాడకూడదు. ఇదే మనం బాపూజీ దగ్గర నేర్చుకున్న నీతి. ఏం ముసలాడా, పిల్లలు కదా అని పిచ్చి పిచ్చి కథలు చెప్పి పాడు చేయకు. పాడు చేయడమే ఉంది బాబు. అనాదిగా వస్తున్న నీతి కథనే మన బాపూజీ తిరిగి చెప్పాడు. అందుకే ముసలాసన కొడుతుంది. పిల్లలు, నేనంతగా చదువుకోపోయినా హోల్సేల్ గా ఈ కథలో ఉన్న గమ్మత్తు ఏమిటో చెప్తాను, వినండి. ఈ కోతి చెడు వినద్దు అని 2 చెవులు మూసుకుంది. మరి 2 కోతులు వింటున్నాయే. అలాగే ఈ కోతి చెడు చూడద్దు అని 2 కళ్ళు మూసుకుంది. మరి 2 కోతులు చూస్తున్నాయి కదా. పాపం ఈ ఆఖరి కోతి చెడు మాట్లాడద్దు అని నోరు మూసుకుంది. మరి 2 కోతులు నోళ్లు తెరుచుకునే ఉన్నాయే. అంచేత హోల్సేల్ మొత్తం మీద ఈ కథకు అర్థం ఏమిటి అంటే, ప్రతి ముగ్గురులోనూ 2 చెడు వినొచ్చు, 2 చెడు చూడొచ్చు, 2 చెడు మాట్లాడచ్చు. అది కాదు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఆ బొమ్మలు చిన్నపిల్లలకు అర్థం కావడం కోసం విడివిడిగా వేశారే గాని, మనం ఆ 3టిని కలిపి చూస్తే ఎవరైనా సరే చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు చూడకూడదు అనే అర్థం వస్తుంది. బాగా చెప్పావు బాబు. బాబా, మీ ఆశీస్సు వల్ల ఎత్తగా ఈ ఊళ్ళోనే పోస్ట్ అయ్యాను. అలాగా అయితే మనకి ఈ ఊళ్ళో తిరుగులేదన్నమాట. ఒకే గుండి ఒకే దెబ్బ. పప్పులే ఉడకవన్నయ్య. ఈ అన్నయ్య ఎస్ఐ అయింది నీలాంటి వాళ్ళ ఆట కట్టించడానికే. అన్నయ్య, ఆ టోపీ కర్ర ఇవ్వు. దేనికమ్మా? అబ్బాయి భాగవతం సార్, ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న అల్లర్లు ఎవరూ పట్టించుకోకపోయినా ఇప్పటికి నీ గోత్రం తెలిసిన వాడిని వచ్చాను కనుక జాగ్రత్త. ఇక మీదట అల్లర్లు చేశావో అరెస్ట్ చేయించి అరదండాలు వేయించగలను. అలాగే సార్. ఇక మీదట చెడు విన్ను, చూడను, మాట్లాడను. గుడ్. అయితే జైలుకి పద. జైలుకా? మళ్ళీ అనే చెల్లి జైలుకి. పదానందిద్దుగానే. అన్నయ్య, నువ్వు కూడా. సారీ, మళ్ళీ జట్టులో జాయిన్ కావాలి. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. అలాగే, వస్తాను. మంచిది నాయన. పద. అది పెట్టి కేసు ఫైల్, ఇది పెండింగ్ కేసు ఫైల్. వెరీ గుడ్ మార్నింగ్. కూర్చోవచ్చా? కుర్చీలు కోపడం. అంటే తమరు కోపడతారనేగా? దేనికో? ఈ ఫిర్యాదు చేసినందుకు. అవును, నా మనసు దొంగిలించి మారు వేషంలో తిరుగుతున్న వాడిని పట్టిమ్మని పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేశాను. తప్పేముంది? నువ్వు కంప్లైంట్ చేయాల్సింది ఇక్కడ కాదు, మదర్స్ కోర్టు. మదర్స్? అదెక్కడ? నీ ముద్దాయి కన్నతల్లి దగ్గర. అంటే ఆ ఏడ్చేదో అక్కడ ఎరగమనేగా? మరి ఇక్కడ ఏంటలా? నేను నేనేదో చేశానని మా పోలీసులు అరెస్ట్ చేయగలరు. వెళ్ళి కేసును మదర్ కోర్టులో ఫైల్ చేసుకో. మదర్ కోర్టు కాబట్టి మదర్ ఇండియా కోర్టుకి వెళ్ళి ఫైల్ చేస్తా. నాకేం భయం? వస్తా. ఏమిటి మా బాబు నిన్ను? అవునండి, చాలా అన్యాయం చేశాడు. నా సమస్తం దోచుకున్నాడు. ఏమండి, మా అన్నయ్య మీ దగ్గర ఏం దోచుకున్నాడు? నగలా, నాణ్యాలా? అవ్వా, ఓ పెళ్లికాని ఆడపిల్ల మరో పెళ్లికాని ఆడపిల్లని అడగాల్సిన ప్రశ్నేనా ఇది? భారతి, ఈ అమ్మాయి పిచ్చిది కాదు కదా? పిచ్చిదాన్నేనమ్మా. పిచ్చిదాన్ని కాకపోతే నీ కొడుకు మీద ఎందుకు పిచ్చి పడతాను? నన్ను పిచ్చిదాన్ని చేసి నీ కొడుకు ఎందుకలా పైలా పచ్చిలా తిరుగుతాడు? ఏమండి, మీరు అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరి గురించా? మొన్న నా క్లాస్మేట్, నిన్న నా లవ్ జియట్, నేడు నా స్వీట్ హార్ట్ అయిన శ్రీ 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 బాలగంగాధర తిలక్. బాబు, వచ్చావా? ఈ అమ్మాయి. అమ్మా నువ్వు ఆగు. అన్నయ్య, ఈ అమ్మాయి నీకు తెలుసా? పరీక్షించగాని చెప్పలేను. అయితే పరీక్షించు. ఎవరు నువ్వు? ఏ తెలీదా? పిచ్చి పిచ్చిగా వాగా జైల్లో పడేస్తాను. ఏది పడేయండి చూద్దాం. బాబు, ఏమిటి గొడవ? అమ్మా నీకేం తెలీదు, నువ్వు కూర్చో. ఇద్దరు వంగి అమ్మ కాళ్ళకి దండం పెట్టండి. అమ్మా, ఇద్దరిని ఒకటిగా జీవించమని ఆశీర్వదించు. అమ్మా, నేను చెప్పాను సునీత అని, ఈ అమ్మాయి. అలాగా?
ఇంతలోనే ఎంత హడలగొట్టావమ్మా. అమ్మా లోపలికి పద. ఉమ్.